హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను. అన్నంకు వాటర్ పెట్టేసుకున్నాను, మసులుతుంది అనమాట. 1/2 kg బియ్యం, అవి 1/2 kg చికెన్ అనమాట. 1/2 kg చికెన్ అనమాట. 1/2 kgకి 1/2 kg బియ్యం తీసుకున్నాను. మనం ఇందులో యాలకులు వేసుకుందాము. ఒక 7-8 యాలకులు వేసాను. కొన్ని లవంగాలు వేస్తున్నాను. మనం దాల్చిన చెక్క కూడా వేసుకుందాము. 10 నిమిషాల ముందు నేను నానబెట్టుకున్నాను. ఎక్కువ టైం కూడా ఉంచలేను. ఒక 10 నిమిషాలు నానే బియ్యము మనం ఇందులో వేసుకుందాము. ఎందుకంటే అన్నము తొందరగా ఉడుకుతూనే కదా మనకు చికెన్ బిర్యానీ తొందరగా అయ్యేది. దీంతోనే ఉంటుంది అనమాట. ఇది మనకు 75% మనకు ఉడకాలి. ఇది ఉడకని మనం వేరే ప్రాసెస్ మనము స్టార్ట్ చేసుకుందాము. మనం ఆనియన్ ఫ్రై చేసుకుందాము బ్రౌన్ కలర్. హాఫ్ కేజీ చికెన్ ఇందులో మనం వేసుకుందాము. మనం ఇందులోనే వండేసుకుందాము. అందుకే ఇందులోనే అన్ని కలిపేస్తున్నాను. ఇందులో యాలకులు లవంగాలు కూడా వేస్తున్నాను. యాలకులు లవంగాలు వేసుకున్నాను. అందులో పసుపు కూడా వేసుకుందాము. మనం అన్నీ వేసుకొని కలుపుకుందాం. పసుపు కూడా వేస్తున్నాను. మన సాల్ట్ కూడా వేసుకుందాం. ముందు మనం అన్నంలో కూడా వేసుకున్నాము సాల్ట్. మనము దీనికి తగినంత కారం వేసుకుందాము. ఐదు స్పూన్స్ వేసాను, చిన్నది. చికెన్ మసాలా కూడా వేద్దాం. ఇందులో కొద్దిగా అంత ఉంది. ఇది మొత్తం కవర్ మొత్తం వేసేసుకుంటాం. ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకుందాము. పెరుగు కూడా వేసుకుందాము. మనకు వేరే ప్యాకెట్లు కొంచెమే ఉండే, ఇంకా కొంచెం వేసుకుందాము. మనం పుదీనా కూడా వేసుకుందాము. ఇందులో కొంచెం కొరియాండర్ వేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. కొన్ని మనం ఆనియన్ మనం బ్రౌన్ కలర్ వేసుకున్నాం కదా, ఇందులో వేస్తున్నాము కొన్ని. మనం ఇవన్నీ కలుపుకుందాము. మనకు కారం ఇట్లా పడితే వేసుకుందాము. కారమైనా పెరుగైనా కొంచెం పెరుగు వేసుకుందాము. నాకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. మనం ఇప్పుడు టేస్ట్ చూసుకుందాము. ఏదైనా పడితే వేసుకుందాం అన్నమాట. సాల్ట్ అయినా కొంచెం సాల్ట్ పడుతుంది. మనకు అన్నీ సరిపోయినాయి. కొద్దిగా ఎంత సాల్ట్ పడుతుంది కదా, మనం అది ఒకటి వేసుకున్నాము. కారం గీరం అంతా మనకు సరిపోయింది, ఎందుకంటే కారం ఎక్కువనే ఉంటుంది అది. ఇది మనము కొంచెం ఆయిల్ కూడా ఇందులోనే వేసుకుందాము. ఇది వేడి ఆయిల్ అన్నమాట. మనం ఇప్పుడు బ్రౌన్ కలర్ చేసుకున్నాం కదా, మనం దీనికి తగినంత వేసుకున్నాము.
చాలు. ఇది డైరెక్ట్ మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇక. డైరెక్ట్ మనం పొయ్యి మీద పెట్టేసుకుందాం. కొద్దిసేపు మనకు ఫ్రై అవ్వని. ఇక్కడ అన్నం కూడా పెట్టేసుకున్నాము. మనం వాటర్ తీసేసుకొని పెట్టుకున్నాము. ఇలా వేసేటప్పుడు మళ్ళీ ఇది కూడా చూపిస్తాను. ఇది గిన్నెకి దించేసుకుందాము. మనం ఇందులో అన్నం గిట్లా వేసుకుందాము. కొంచెం మనం కరివేపాకు పుదీనా వేస్తున్నాము. కొంచెం కొరియాండర్ వేస్తున్నాము. కొంచెము కొరియాండర్ కూడా వేస్తున్నాము. కొన్ని బ్రౌన్ కలర్ మనం ఆనియన్ వేసుకుందాము. మనం అన్నం కూడా వేసుకుందాం దానిపైన. మనం ఇట్లా లేయర్గా వేస్తాము. కాలుతుంది లైట్గా. కొన్ని మళ్ళీ బ్రౌన్ కలర్ వేసుకుందాం. ఇవి ఆనియన్. ఈ ఆనియన్తో టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట మనకు బిర్యానీ ఇట్లా చేసుకుంటే. మనం ఇందులో పుదీనా కరివేపాకు అన్నీ కలిపేస్తున్నాము. కరివేపాకు పుదీనా కొరియాండర్. కొంచెం మనము చికెన్ మసాలా కూడా ఇట్లా ఇలా వేసుకుందాము. కొంచెం పొడిగా కారం కూడా వేసుకుందాము. అట్లా పొడిగా చల్లుకుందాము. చాలు. మళ్ళీ అన్నం వేసేసుకుందాం ఇందులో. థర్టీ ఫస్ట్ వేసుకున్నాం అనమాట. ఇలా మంచిగా ఉంది. తెల్లారైతే మిగిలింది. ఇంకా ఎక్కువ మనకి కేజీ చేసుకున్నాం అనమాట. కేజీ చికెన్ కేజీ చాలా బాగుంది. ఇంకా తెల్లారి ఇంకా బాగుంది. బయటనే పెట్టాను అన్నం కానీ ఇంత ఖరాబ్ కాలేదు. ఇంత మంచిగా మళ్ళీ మంచిగా మసాలా కదా మంచి అన్నానికి బట్టి ఇంకా బాగుంది తెల్లారైతే. అందుకే అలానే చేస్తున్నాను ఈరోజు కూడా. ఆ రోజు నేను వీడియో తీయలేదు అనమాట. బయట ఉండాలని అనిపించింది. మొత్తం వేసేసుకున్నాను. దీనిపైన మొత్తం వేసేసుకుందాం. కొరియాండర్ కొత్తిమీర పుదీనా. అల్లం ఎల్లిగడ్డ మిస్ అయ్యింది. వీడియో ఆగిందనమాట. అల్లం ఎల్లిగడ్డ ఒక్కటి మిస్ అయ్యింది. అన్నీ వేసాను. అన్నీ వచ్చినాయి కానీ అల్లం ఎల్లిగడ్డ ఒకటే రాలేదంగా మిస్ అయ్యిందనమాట. మళ్ళీ ఇది ఆనియన్ కూడా మొత్తం వేసేసుకుందాం. ఇక మనకు చాలు. మొత్తం చికెన్ మసాలా వేసేసుకుందాం. ఇది ఉన్నది అయిపోయింది. 1.5 వేసామన్నమాట. ఇది ఇంకొకటి దాంట్లో కూడా వేసాం కదా. మొత్తం కొద్దిగా కారం కూడా వేసుకుందాము. స్ప్రింకిల్ చేసుకుందాం కదా. నేను కలర్ వేయట్లేదు. పసుపు పాలు వేసుకుంటే కలర్ మంచిగా వస్తుంది. ఇన్ని పాలు వేసుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము. మనం ఇందులో ఇట్లా వేసేసుకుందాము మొత్తము. మంచి కలర్ కూడా మంచిగా వస్తుంది అనమాట. అన్ని కలర్ వేసుకొని ఇప్పుడు పాడు వేసుకున్నాం కన్నా ఇలా వేసుకుంటే బాగుంటుంది. స్టవ్ మీద పెట్టేసుకుందాం ఇప్పుడు.
మనం ఇందులో కొద్దిగా వాటర్ చల్లుకుందాము. కొన్ని వాటర్ చల్లుతున్నాను, ఎందుకంటే మనకు మాడకుండా ఉంటే మనకి 75% మనకు ఉడికింది కదా, మనకు మొత్తం ఉడుకుతుంది అన్నమాట. ఇక చిన్న గ్లాసులో ఉన్నాయి అన్నమాట ఇవి వాటర్. సిమ్ముల్లోనే ఉడికించుకుందాము. మనకు ఒక 20 నిమిషాలు ఉడికితే చాలు. 20-25 నిమిషాలు అయితే మస్తు అవుతుంది మన టైము. ఇదే గిన్నె పెట్టేసుకుందాము. మనం ఇవి అన్నం గిన్నె ఇలా బౌల్ వేసి తీసుకుందాము. ఎందుకు నేను పిండి గిండి ఏం పెట్టట్లేదు, ఎందుకంటే మనకి ఇది మరీ సెట్ అయిపోయింది అనమాట మన గిన్నె ఇది. మనం దీని మీద ఒకటి రౌతు పెట్టేసుకుందాం అనమాట. సిమ్లో పెట్టేసాను. ఒక 25 నిమిషాలు ఉండని మనం అన్నం చూసుకుందాము. కొంచెం అన్నం తీసుకొని చూద్దాము. అన్నం మంచిగా ఉడికింది, మంచిగా ఉడికేసింది. మనం బంద్ చేసుకుందాం స్టవ్. ఇక స్టవ్ బంద్ చేసుకుందాము. ఒక 10 నిమిషాలు అయినాక తీసుకుందాం మనకి, ఎందుకంటే ఇదంతా వేడి ఉంటుంది కదా, ఆ వేడికి మంచిగా ఇది మంచిగా ఉమ్మగిలుతుంది. అప్పుడు మనం తీసేసుకుంటే ప్లేట్లో పెట్టేసుకుందాం. అప్పుడు చేయిస్తాను. మనం కిందికి తీసేసుకుందాం. ఇక మనకు 10 నిమిషాలు అయింది, వేడే ఉంటుంది. మనం క్లాత్ పెట్టేసుకున్నాము. మనకు మంచిగా కలర్ వేసినట్టు వచ్చింది చూడండి, ఎంత బాగా వచ్చింది. అట్లా పాలలో వేసుకుంటే మనకు అట్లా కలర్ వచ్చినట్టు వస్తుంది అనమాట. మనకు కలర్ వేసుకోవద్దు, వేసుకుంటే లుక్ ఫోరంగా చూస్తే బాగుంటుంది అంతే, కానీ మనం తినేది మనం కాబట్టి అలా చేయకూడదు. చాలా బాగుంది కదా, మంచిగా అయింది అన్నము. మేము న్యూ ఇయర్ 31st చేసుకున్నట్టు ఉంది. మంచిగా టేస్ట్ చూసినాక చెప్తాను. ఇప్పుడు కిందికించి తీసుకుందాము. మనకు మంచిగా వచ్చింది, మనకు మంచిగా పొడి పొడి కూడా మంచిగా అయింది. మనకు చూడండి, ఇలా బిర్యానీ ఉంటే మంచిగా ఉంటుంది అన్నమాట. చూడండి, పదన కూడా లేదు, మంచిగా వచ్చింది. మనం ఇందులో ప్లేట్లో పెట్టేసుకుందాం, గిన్నెలో పెట్టేసుకుందాము చిన్నది. ఇందులో మనకు ప్లేట్లో పట్టదు అనమాట. ఎలా ఉందో చెప్తాను. ముక్కలు అన్ని పెద్దగానే ఉన్నాయి కాబట్టి ముక్కలు తినడానికి రాదు. ఇప్పుడు కాలుతుంది కూడా మస్తు ఉందండి. చాలా చాలా బాగుంది, అబద్ధం చెప్పట్లేదు. మంచిగా అయింది, సూపర్గా అయింది. మనం ఎందుకంటే వెంటనే అన్నీ వేసుకున్నాం కదా, అయ్యో ఎట్లయిందో అనేది కాదు, అన్నీ మంచిగా అయినాయి. మనము ఎక్కువసేపు నానబెట్టుకునే అవసరం కూడా లేదు. ముక్కలు మనం ఎమర్జెన్సీగా ఇలా చేసుకోవచ్చు. అన్నీ ఫాస్ట్గా అయిపోతుంది పని. మనం ఒక అన్నం ఒకటి ఉడికేది, ఒకటి మనకు టైం పడుతుంది అనమాట. అన్నం పెట్టేసుకొని మనం ఇవన్నీ కలిపేసుకుంటే అక్కడ అన్నం అవుతుంటుంది, ఇక్కడ మనకు బిర్యానీకి అన్నీ రెడీ చేసుకోవచ్చు. మనము తొందరగా అయిపోతుంది అనమాట, ఎక్కువ టైం కూడా పట్టదు. మనం ఎక్కువ టైం అని అనుకుంటాము బిర్యానీ చేస్తే, కానీ మనం కొన్ని తొందరగా చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. బియ్యం అక్కడ అన్నీ కలపడము అన్నీ అట్లా అంత వేరేది అన్నట్టు విడివిడిగా చేసుకుంటే దానికి ఎక్కువ లాంగ్ టైం అవుతుంది. ఇలా చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. బిర్యానీ మాత్రం సూపర్గా ఉంది, నిజంగా చెప్తున్నాను, సూపర్గా ఉంది. ఈరోజు వీడియో ఏదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయట్లేదు, ఎక్కువ న్యూస్ కూడా రావట్లేదు, మంచిగా చూడండి. మరొక వీడియోలో మీ ముందుకు వస్తానండి.